హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సేమ్ స్వీట్ షాప్ మాదిరిగానే దొరికే ఈ స్వీట్ని ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా జ్యూసీగా ఈ రసాలు ఊరే రసగుల్లాని ఇవి దేంతో ప్రిపేర్ చేస్తానో తెలుసా ఫ్రెండ్స్? సగ్గుబియ్యంతో రసగుల్లాని ఏంటి అని అనుకుంటున్నారా? మరి ఆ ప్రాసెస్ ఏంటో ఎలాగో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. నా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని మిక్సీ జార్లో వేసి దాన్ని మెత్తగా పౌడర్గా చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఈ కప్పు సైజు, ఈ కప్పు కొలత ప్రకారం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తటి పౌడర్గా చేసుకొని జల్లించుకోవాలి. చిన్న చిన్న గింజలుగా ఉంటాయి ఫ్రెండ్స్, అది మనం తీసేసి ఆ పౌడర్ మాత్రమే వాడుకోవాలి. జల్లించిన పిండి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి ఒక ప్యాన్లో మనం ఇప్పుడు ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు పాలు వేసి ఒక పొంగు రానివ్వాలి. ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పాలపిండి తీసుకోవాలి. ఈ పాలపిండిని మరుగుతున్న పాలల్లో వేసి ఉండకట్టకుండా ఫ్రెండ్స్, పాలపిండి ఉండకట్టుతుంది. సో ఉండకట్టకుండా అందులో కొంచెం కొంచెంగా వేసుకుంటూ మెత్తగా కలుపుకొని ముద్దలా చేసుకోవాలి. గరిటెని కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్, లేదంటే అడుగు అంటుతుంది. అడుగు అంటకుండా పూర్తిగా సిమ్లో పెట్టేసి పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉంచుతూ ఒక మంచి చిక్కటి కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా ఒక 2-3 మినిట్ కలుపుతూ ఉంటే మనకు కావలసిన కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, తప్పకుండా నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు కావలసిన కన్సిస్టెన్సీలో పిండి మొత్తం వచ్చేసింది. ఇప్పుడు దీన్ని పక్కకు దించుకొని ఒక పళ్ళెంలోకి తీసుకొని ఒక 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఇలా కొంచెం చల్లారని మిశ్రమంలోకి మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న ఆ సగ్గుబియ్యం పౌడర్ని ఇందులో వేసి కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇందులోకి ఇంకా నీళ్ళు కానీ పాలు కానీ ఏమీ పడవు ఫ్రెండ్స్. ఆ ముద్దలో ఉండే చెమ్మతోనే ఈ సగ్గుబియ్యం పౌడర్ మొత్తం కలిసిపోతుంది. కాకపోతే ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా మనం చక్కగా కలుపుకోవాలి. అలా 1 నిమిషం పాటు కలిపితే మనకు కావలసిన కన్సిస్టెన్సీలో ముద్ద తయారైపోతుంది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, చూడడానికి సేమ్ ఇది పాలు విరిగితే వచ్చే పన్నీర్ లాగే అనిపిస్తుంది. చూడడానికి చాలా బాగుంది కదా. ఇప్పుడు దీన్ని ఒక రౌండ్ ముద్దలా చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇది ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇప్పుడు మన చేతులకి నెయ్యి అప్లై చేసుకొని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో దీన్ని మోల్డ్ చేసుకోవడమే. రసగుల్లా పొడవుగా చేసుకోవచ్చు, రౌండ్స్ బాల్లా చేసుకుంటారు. సో మీకు ఎలా కావాలంటే అలాగా దాన్ని బౌల్స్ లాగా, నేనైతే పొడవుగా స్టిక్స్ లాగా అండ్ రౌండ్ బాల్స్ కూడా చేశాను. ఇలా మొత్తంగా అన్నీ ఒకసారి చేసి ఒక ప్లేట్లోకి ఎత్తి పెట్టుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఎక్కడ క్రాక్స్ అనేవి లేకుండా మంచిగానే రౌండ్స్ ఎంత బాగా వచ్చాయో. మీకు కావాలంటే ఫ్రెండ్స్ కోకోనట్ ఏదైనా కొంచెం మధ్యలో స్టఫింగ్ కూడా పెట్టుకోవచ్చు. కానీ నేను స్వీట్ షాప్లో ఉన్న రసగుల్లా మాదిరిగా చేయాలనుకున్నాను కాబట్టి స్టఫింగ్ ఏం పెట్టలేదు, డైరెక్ట్గానే ఇలా చూపిస్తున్నాను. సేమ్ చూసారా స్వీట్ షాప్లో ఎలా అయితే రసగుల్లాలు ఉంటాయి, సేమ్ అదే రసగుల్లా షేప్ వచ్చింది. ఎక్కడ క్రాక్స్ అనేవి లేకుంటే ఎంత మృదువుగా వచ్చాయో. ఇలా అన్నీ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకొని ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, ఎంత నీట్గా వచ్చాయో. ఇప్పుడు ఇవి మనం ఒక్కసారి స్టీమ్ చేసుకుందాం. ఎందుకంటే సగ్గుబియ్యం వేసాం కదా, ఏమైనా పచ్చివాసన ఉంటే పోవడానికని నేను ఇలా కడాయిలో చిల్లీలు గిన్నెలు ఇవన్నీ పెట్టి ఒక 5 నిమిషాలు స్టీమ్ చేశాను. వెంటనే తీయొద్దు ఫ్రెండ్స్, అతుక్కుంటాయి. ఇందుకే 1 నిమిషం పాటు చల్లారి పెట్టి ఇప్పుడు ఇందులో కావలసిన సిరప్ని తయారు చేసుకుందాం. మొదట ఏ కప్పుతో అయితే మనం సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పంచదార వేసి 2 కప్పులు నీళ్ళు వేసి పంచదార కరిగేంత వరకు కరగబెట్టుకొని అందులో కొంచెం స్మెల్ కోసం ఎలాచి, కుంకుమ పువ్వు కొంచెం వేసాను. కుంకుమ పువ్వు కొంచెం ఎక్కువ పడినట్టుంది ఫ్రెండ్స్, వేయగల ఎంత ఆరెంజ్ కలర్ వచ్చిందంటే
సిరప్ అంతా ఆరెంజ్ కలర్ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కుంకుమ పువ్వు వేసినప్పుడు తక్కువ వేయండి. నేను మాట్లాడుతూ ఎక్కువ పడిపోయింది నా చేతిలోంచి. అండ్ ఆల్రెడీ పాలపిండిలో కొంచెం షుగర్ ఉంటుంది కాబట్టి నేను ఒక కప్పే తీసుకున్నాను. మీరు ఒకవేళ ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే కొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు. దీనికి పాకం ఏమి రానవసరం లేదు ఫ్రెండ్స్. మనం గులాబ్ జామ్ పాకం ఎలాగా మనకి వేళ్ళకి చిప్గా అంటుకుంటే సరిపోతుందో సేమ్ దీనికి ఇలాగే సరిపోతుంది. ఇప్పుడు పూర్తిగా ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి మనం ఉడకబెట్టుకున్న ఈ రసగుల్లాలన్నీ వేసి ఫ్లేమ్ను మీడియం టు సిమ్ టు మీడియం మార్చుకుంటూ ఇది ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసి దాన్ని ఒక 2 అవర్స్ అలా వదిలేయాలి. ఈ 2 అవర్స్లో చక్కగా రసం పీల్చుకొని మంచి స్వీట్ షాప్ రసగుల్లా తయారైపోతుంది. రసాలూరే రసగుల్లా. ఇప్పుడు నా దగ్గర ఒక ఖాళీ స్వీట్ బాక్స్ ఉంటే దానిలోకి ఇవి తీసి నా దగ్గర కొంచెం డ్రై కోకోనట్ పౌడర్ ఉంటే అది కూడా చల్లి కొంచెం కుంకుమ పువ్వుతో గార్నిష్ చేశాను. ఎలా వచ్చింది ఫ్రెండ్స్? చూసారా ఫ్రెండ్స్ ఎంత స్మూత్గా రసాలు ఊరుతూ ఎంత బాగుందో రసగుల్లా. బాగుంది కదా. మీరు ట్రై చేస్తారు కదా, చేసి నాకు కామెంట్ చేస్తారు కదా ఎలా కుదిరిందో. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.